వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటును కూడా ఒక వ్యక్తికి 10 రూపాయలు సహకారం చేయదు. ఇవి రాసి పెట్టుకోండి. నికృష్టుడా, దరిద్రుడా, అమావాస్య పుట్టినోడా, పాపోరా. If you have any money, give me please. I do not have money. అడుక్కోవడం తప్ప వేరే లేదు. I hate beggars. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కునేటప్పుడు మెతుకులు ఉంటాయి కదా, ఆ మెతుకులు కింద పడితే కాకులు అవి ఏరుకుంటాయి. మన ప్రతిపక్ష నాయకుల పార్టీ యొక్క ఉద్దేశం ఆ మెతుకులు కింద పడితే కూడా కాకులు తింటే ఏమనేది వాటిని కూడా ఇలా తుడుచుకొని ఆ వెంట పడ్డాడేంటండి? అటు ఇటు కాని అయ్యో పక్కన పెట్టుకొని కింద రాల్సిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకున్న క్యాలిక్యులేషన్ వాళ్ళేదో ఫండింగ్ చేస్తారు, వాళ్ళేదో డబ్బులు ఇస్తారు, వాళ్ళ ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ అయితే ఇస్తారో లేదో నాకైతే తెలియని అది ప్రజాస్వామ్యబద్ధంగా ఫైట్ చేసే వ్యక్తులకు వాళ్ళు ఫండింగ్ చేస్తారని నేనైతే నమ్మను. Currently, I have difficulties in running the party. If you have any money somewhere, please send me. I'm willing to take. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఇంకా అవసరమైతే ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా మాట్లాడాలి అంటే వాళ్ళు నా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని ఏమన్నా మాట్లాడతారేమో తప్ప వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉండదు. నేను అనుకోవటం రావణ వెనకాల ఒకవేళ వైసీపీ ఉండి ఫండింగ్ చేసి అట్లా ఏమన్నా మాట్లాడిస్తుందా, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి తీయాలి బయట. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా. ఈ అరెస్ట్ రావణ్ అరెస్ట్ తర్వాత మొట్టమొదటిసారిగా ప్రకాష్ రాజు నాతో మాట్లాడారు. అలాగా? అప్పుడు ప్రకాష్ రాజు ఎవరి దగ్గర నా నెంబర్ తీసుకుని నాకు కాల్ చేశారు. నేను 2-3 సార్లు ఎత్తలేదు. లౌడా కెబ్బాల్ నీకేం పర్లేదురా ఇంట్లో? నీ అమ్మాయి ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమితంతా లౌడా కెబ్బా ఫోన్ పెట్రా పోసోడికే పెట్టు. అన్నోన్ నెంబర్ కాబట్టి నేను ఎత్తలే. తర్వాత మెసేజ్ పెట్టాడు, సార్ దిస్ ఇస్ ప్రకాష్ రాజ్, ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అని. నేను కాల్ చేశాను. శ్రవణ్ గారు, యూ ట్రెమెండస్ జాబ్ యూ డన్. రావణ్ని బయటికి తీసుకొచ్చారు. నా సభకు వచ్చి అరెస్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ మై మోరల్ రెస్పాన్సిబిలిటీ అని అన్నాను. అలా గొప్ప పని చేశావు. ఏంటి అంటే నాకైతే ఎవరు కాల్ చేయలేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. వాళ్ళ ఫాదర్ గానీ, మదర్ గానీ, సిస్టర్ గానీ ఎవరు కాల్ చేయలే. వాళ్ళ వైఫ్ కూడా కాల్ చేయలే. నీకు దండం పెడతాను, చుట్టాలు ముందు పరువు తీయకరా ప్లీజ్. ఫ్యామిలీ మెంబర్ వస్తే బాగుంటుంది కదా అంటే, లేదు వాళ్ళ ఫ్యామిలీతో టర్మ్స్ లేవు, వాళ్ళ వైఫ్ కూడా నేను రాను, ఏదైనా ఉంటే నేను ఫోన్ లో కూడా మాట్లాడు. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? బట్టలు కొనిచ్చటం, ఫుడ్ అది కూడా మేమే అరేంజ్ చేసాం. సో రావణ విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ అంత ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదని అయితే చెప్పదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఈ గగన్ అన్న అమ్మాయి మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తుంది. నేను కేసులో కూడా కొన్ని చోట్ల అమ్మాయిని తీసుకెళ్ళాను. ఆమె కదా జగన్ కలిసింది. గగన్ అక్కడ కూడా అదిగో జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ లో తను కలిసింది. డైరెక్ట్ గా ఆమె దగ్గరికి వెళ్ళి గమనాన్ని బ్లెస్ చేసి అక్కడి నుంచి వెళ్ళారు. చూసిరా సార్, ఆమె దగ్గరికి వెళ్ళి గమనా మూడో వ్యక్తి చూసిరా, హాంకాంగ్ బిజినెస్ మ్యాన్. I tell him 50% yours, 50 mine, balance bokka you take. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయక మీరు కించం.